హిందువులు జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండుగ మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగను పురస్కరించుకుని బిచ్కుంద మండల కేంద్రంలో గల కాశీ విశ్వనాథ శివాలయంలో ఉదయం నుండి భక్తులు ఉపవాస దీక్షలతో భారీగా తరలివచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో ఆలయం విద్యుత్ కాంతలతో మెరిసిపోతుంది. ఉపవాస దీక్షలతో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పీఠాధిపతి శ్రీ 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 సోమలింగ శివాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా రాత్రి భక్తి కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లకు సిద్ధం చేశారు. नैवेद्यार्थे ईशानान्तं सन्ततं द्वे त्रीणि चत्वारि मध्ये यज्ञपुरुष प्रजापतये बोल काशी विश्वनाथ महाराज की जय। मुक्ति और मोक्ष కుల మత వర్గ భేదము లేకుండా అందరూ కూడా శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకొని బోలాశంకరుడైనటువంటి వాడు ఓం నమ శివాయ అని ఒక ముంతడు నీళ్లు పోస్తే పరమాత్ముడు మరి ఆ పరమాత్మ శివ పరమాత్ముడు ఆనందపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయడం కాదు, మీరందరూ పైకి వచ్చి అక్కడ నీళ్లు పాలు అన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మరి ఓం నమ శివాని లింగాన్ని మరి స్పర్శించుకొని మన జీవితాన్ని ఈ యొక్క ఏర్పాట్లను భవ్య దివ్యమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా మరి శివరాత్రి రోజు జాగరణ అనేటువంటి చేయాలనేటువంటి ఉద్దేశంతో భవ్య దివ్యమైనటువంటి హిమాలయ పర్వతంలో కేదారేశ్వరుని స్థాపన జరిగి ఈరోజు మీ అందరికీ దర్శనం కావాలనే ఉద్దేశంతో మరి ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం, సమస్త గ్రామ ప్రజలు పెద్దలు మరి జీకోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు చిన్నలు కుల మతం అందరూ కలిసి ఈ భవ్యమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని రాత్రికి మనం ఇక్కడ శివజాగరణ అనేటువంటి చేయాలి. కాబట్టి అందరు హిందూ బాంధవులందరూ మరి రాత్రికి మరి కాశీశ్వనాథ్ ప్రాంగణంలో వచ్చి నామస్మరణ చేయాలని మీ అందరినీ కూడా కోరుచున్నా. ఓం నమ శివాయ. రుద్రాభిషేకం, అదే సాయంత్రం మరి శివపార్వతుల యొక్క కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన మరియు ఆధ్యాత్మిక చింతన, నామస్మరణ, అదే ప్రకారంగా లింగోద్భవ సమయంలో 108 కలశాలతో పార్థివలింగాన్ని ఈరోజు శివరాత్రి రోజు పార్థివలింగాన్ని మనము దర్శిస్తే పూజిస్తే మనం చేసినటువంటి పాపములు పరిహారం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరము మరి ఏర్పాట్లు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్థివలింగాన్ని శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని దర్శనం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా పైన వెళ్ళి మరి వారు లింగం పార్థివలింగం పైన పాలు నీళ్లు పోసే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పార్థివలింగాన్ని దర్శించుకోవాలి. రాత్రి లింగోద్భవ సమయంలో భవ్య దివ్యమైనటువంటి భూమిల నుండి ఉద్భవించేటువంటి లింగం ఏదైతే 12 గంటలకు ఉద్భవిస్తుందో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవ్య దివ్యమైనటువంటి దాంట్లో విద్యుత్ దీపాలంకరణలో స్వయంభుగా లింగం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు శివజాగరణ అనేటువంటి చేయాలి. దేవాలయం వెళ్ళడమే కాదు, దర్శనం చేయడం అనేటువంటిది కాదు. ఈరోజు శివరాత్రి, శివస్య రాత్రి, శివరాత్రి అన్నారు. శివరాత్రి అంటే ఈరోజు శివుని యొక్క రాత్రి అన్నమాట. మనం ఏం చేయాలి? ఈరోజు దేవాలయం వెళ్ళడమే కాదు, రాత్రి
పరమేశ్వరుడు సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరైతే ఈరోజు జాగరణ చేస్తారో వారికి నా యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మనం 365 రోజులు పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కేవలము శివరాత్రి రోజు జాగరణ మాత్రమే, మేలుకోవడమే, ఇంకా జపం వాయ, తపము వాయ, జపం వాయ